ఇటేమో తోటలో విరక్కాసిన మామిడి పండ్లు రాలిపోతున్నాయి, అటు పల్పు పరిశ్రమలు రావద్దు పొమ్మంటున్నాయి. మామిడి పండు ఎంత మధురం, కానీ రేటంత కఠినం. మామిడి రైతు కష్టాలు పగోడికి కూడా వద్దురా నాయనా అంటున్నారు చిత్తూరు రైతులు. మామిడిపై ఈసారి ఎన్నో ఆశలు పెట్టుకుంటే ముందే ముంచేసిందని రైతులు వాపోతున్నారు. తోతాపురి రకం పండించే రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మామిడి సాగు చేసే కంటే చచ్చిపోవడమే మేలని రైతులు బావురమంటున్నారు. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏందేమంట మమ్మల్ని చెప్పండి. కడిపోతే తెలుస్తుంది. కూలీలు 700 అయిపోతే మండి డబ్బు లేదు. మా బాధలు ఊడి చెప్పుకోవాలా చెప్పండి సార్. అది మాట్లాడకూడదు, సావాలనిపిస్తున్నది. బండెనక బండి కట్టి, లోడెనక లోడు ఎత్తి, పల్పు పరిశ్రమల దగ్గర పడిగాపులు, రోజుల తరబడి వెయిటింగ్. కొన్నా బాధే, కొనకపోయినా బాధే. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు మామిడి పంట చేదు అనుభవాలు మిగులుస్తోంది. గాలివాన బీభత్సంతో పక్వానికి వచ్చిన కాయలు నేలరాలాయి. నేలరాలిన కాయలను మండీలకు, ర్యాంపులకు అమ్మేందుకు తీసుకెళ్తున్న రైతుకు కిలో ధర 3 రూపాయలు కూడా దక్కని పరిస్థితి దాపురించింది. కనీసం కిలో ధర 15 రూపాయలు వస్తేనే గిట్టుబాటు ఉంటుందని భావిస్తున్న మామిడి రైతాంగం ఈ ఏడాది ఆ పరిస్థితి కూడా ఉండదని గగ్గోలు పెడుతుంది. ప్రస్తుతం తోతాపురి రకం మామిడి కిలో ధర 4 రూపాయల వరకు ఉందని చెబుతున్న రైతులు తమకు సరైన ధర లభించకపోవడానికి పల్పు యూనిట్ యాజమాన్యాలే కారణమని ఆరోపిస్తున్నారు. యుక్రెయిన్ వార్ నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం వరకు గత 2-3 ఏళ్లుగా జిల్లాలో మామిడి పంట వేసే రైతులకు గిట్టుబాటు రేటు రావట్లేదు. గల్ఫ్ దేశాలకు మ్యాంగో పల్పు రవాణా స్తంభించడంతో జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. పల్పు పరిశ్రమల మీదే ఆధారపడ్డ మామిడి రైతులు రేటు తగ్గిపోయి విలవెలలాడుతుంటే అధికారులు వాళ్ళ సమస్యకి ఇప్పటిదాకా పరిష్కారం చూపే ప్రయత్నం చేయట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం అధికంగా ఉండడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలని సలహా మాత్రం ఇస్తున్నారట. దీంతో కొన్ని చోట్ల మామిడి చెట్లను నరికి వేసేందుకు కూడా రైతులు సిద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మామిడి పంట నష్టాలను మిగుల్చుతుండడంతో వాళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. చచ్చిపోవడమే మేలని బావురుమంటున్నారు. మామిడికాయకి రేట్ లేదు. నిన్న బేనెస్ వేస్తే 16 రూపాయలు వేసాడు మండీలో. కడుపు రగలుతా ఉంది. ఏందేమంట మమ్మల్ని చెప్పండి. తోట కడిపోతే తెలుస్తుంది. కూలీలు 700 అయిపోతే మండి డబ్బు లేదు. మా బాధలు ఊడి చెప్పుకోవాలా చెప్పండి సార్. మాకు మాట్లాడకూడదు, సావాలనిపిస్తున్నది. ఎందుకు అంత కష్టం వచ్చింది? దీనికి రేట్ లేదు ఇప్పుడు. ఏం చేయాలి దాన్ని? 4 రూపాయలు 5 రూపాయలు అంటున్నాడు. ఇప్పుడు అది కోసే కూలీలు చాలదు. కైలు వదిలేస్తే పందులు తినేస్తున్నాయి. ఏం చేయమంటారు చెప్పండి మమ్మల్ని. యా రైతు యా ప్రభుత్వం ఆడుకోదలా, ఈ ఊడి ఆదుకోవాలా. మమ్మల్ని పట్టించుకునే పడలేదు. చెట్లు పడిపోయిందే బాధ నాకు. ఇప్పుడు దీనికన్నా 4 చెట్లు 25 సంవత్సరాలు సాకి బిడ్డను దాకినాం. మాకు వద్దు. ఏ ప్రభుత్వం ఆదుకోవాలి. మళ్ళీ చెట్లు కూడా వేస్తాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తిరుపతి జిల్లాని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామన్నాడు. ఏం హబ్బు ఈడ ఏం కనపడలేదు కదా. ఉన్నదంతా పడిపోతా లేక వాడు కన్నీటి బాధ నానా ఇబ్బందులు పడుతుండదు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 47కి పైగా ఉన్న పల్పు ప్రాసెస్ యూనిట్ల వాదన మరోలా ఉంది. గత 2 ఏళ్లుగా పల్పు పరిశ్రమలో తయారైన మామిడి గుజ్జు ఎగుమతి కాక తమ దగ్గర పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయాయని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 10 నుంచి 15 పరిశ్రమలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నాయట. ఎగుమతులు ఆగిపోవడంతో ప్రాసెసింగ్ యూనిట్లలో దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల గుజ్జు నిల్వలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు దాదాపు 750 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయని సమాచారం. దీంతో ఏడాది రైతుల దగ్గర నుంచి మామిడి పంటను కొని ప్రాసెస్ చేయడం కష్టమే అన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో నెలకొందట. గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నటువంటి మామిడి రైతుకు పరిశ్రమల నుంచి ఏ రకమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది? మనతో మాట్లాడడానికి పల్ప్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్ష ఇండస్ట్రీస్ CFO ఉన్నారు. గాంధీ, చెప్పండి, ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? పల్ప్ ఇండస్ట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్ ప్రభావంతోనే, ఆ వార్ ప్రభావంతోనే ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. వాస్తవమా కాదా?
వాస్తవమే అండి. అంటే ఈ వార్ అనేది లాస్ట్ ఇయర్ది కాకుండా మీరు 2 years బ్యాక్ తీసుకుంటే కూడా మన ఉక్రెయిన్ రష్యా వార్తోనే స్టార్ట్ అయింది మాకు చెప్పాలంటే పరిశ్రమలు. ఎక్స్పోర్ట్ వైజ్ కన్జంప్షన్ వైజ్ తీసుకుంటే మనకి ఇది బ్యాక్ ఎండ్ చైన్ అంటాము. సో ఎప్పుడైతే మనకి ఉక్రెయిన్ రష్యా వార్ పెరగడము, పైరేట్స్, రెడ్ సీ అలర్ట్స్ అన్నీ రావడము, సో ఆ టైంలో మనము ఫ్రైట్ రేట్లు అన్నీ 10 to 20 times పెరిగాయి. సో అప్పుడు అక్కడున్న కస్టమరు దాన్ని అఫోర్డ్ చేసి దాన్ని తీసుకోలేని పరిస్థితి. సో అదేవిధంగా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళ ప్రిఫరెన్స్ మారుతూ వచ్చాయి. దానివల్ల ఆర్డర్లు తగ్గుతూ రావడము. సో రీసెంట్గా మీరు చూస్తే ఈ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వార్తో స్టార్ట్ అవ్వడము అది మరింత మాకు పరిశ్రమలకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. సో అందువల్ల మా ఎక్స్పోర్ట్స్ అన్నీ కొంచెం స్లో డౌన్ అయి ఉన్నాయి. వుడ్ ఫైర్వుడ్ రేట్ కూడా 2500 ఉండేది, ఇప్పుడు 5000 వరకు ఫైర్వుడ్ కాస్ట్ కూడా పెరగడము. సో లేబర్ అన్నీ పెరగడం వల్ల మనకి ప్రొడక్షన్తో ఒక ఛాలెంజ్ అయితే ఈ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని క్రష్ చేయడం అనేది మనకు మేజర్ ఇదవుతుందన్నమాట. రైతుకి ఎప్పుడు కూడా ఎక్కువ రేటు ఉంటేనే ఇండస్ట్రీ కూడా లాభం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఏడాది పల్ప్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. మామిడి రైతు మొదట్లోనే కష్టకాలాన్ని కూడా చూస్తున్న పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది. గత సీజన్లోనూ ఇదే పరిస్థితి ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు సీజన్ పీక్స్ కు చేరకముందే రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేసిన రైతాంగం దాదాపు 75% మేర తోతాపురి రకం సాగు చేసింది. ప్రభుత్వం కిలో మామిడికి కనీస మద్దతు ధరను ఫిక్స్ చేయకపోవడంతో గుజ్జు పరిశ్రమల ఇష్టారాజ్యం కొనసాగుతుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమకు కిలోకు కనీసం 15 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో రేటు ఫిక్స్ చేయాలని రైతులు కోరుతున్నారు.